కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద, కేటీఆర్ మీద, భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు పొద్దుగాలు వేస్తే ఏమనంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తారు. ఇది ఆరోపణ కదా, ఓడన్నా ప్రూవ్ చేసిండా? మళ్ళీ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కాము కేసీఆర్ని ఉరిదీయాలని అన్నాడు. ఏ మాట మీద అన్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి? దాని మీద మాట్లాడాలి కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఒక్కొక్కరు చెవు విండుతానన్నారు. చెవు కాదు కదా, చెంచా పెట్టి గిక్తే చెటాక్ లేదు మీ కేసులల్లో. మళ్ళీ ఈ ఫార్ములా రేస్లల్లో ఇక చూడురి బ్యాటరీలు అన్ని డిశ్చార్జ్ అవుతాయని అన్నారు. 2.5 సంవత్సరాలల్లో మీ బ్యాటరీ డిశ్చార్జ్ కాదు, మీ వాయిస్ డిశ్చార్జ్ అవుతున్నది. మళ్ళీ ఈ అన్ని అలిగేషన్స్లలో ఒకటన్నా మీరు ప్రూవ్ చేయగలిగినరా? ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నది కదా, ఒకటన్నా ప్రూవ్ అయిందా? అంటే మళ్ళీ మీ మీద ఏం కేసులు పెట్టాలా? మిమ్మల్ని ఎన్ని గంటలకు వచ్చి అరెస్ట్ చేయాలా? క్రిషాంక్ చేసింది తప్పేంది, మళ్ళీ మీరు చేసిన ఒప్పేంది? మీకు సంసారము క్రిషాంక్కి వ్యభిచారం అవుతుందా? నిన్నాక మొన్న కోర్టు ఏమని మాట్లాడింది? కుర్చీ మడత పెట్టి కూ కుక్కు కుక్కు అని చెప్పి మాట్లాడింది. మీ ఆరోపణలు ఏంటో ఆ పాటల లిరిక్స్ ఉంటుంది చూడు. నా పేరు రాజమంజరి, నా ఇంటి పేరు తెలియనోళ్ళు లేరు మేస్తిరి, పాట కూడా మేస్తిరి ఉన్నది అలా. సో ఇప్పుడు నేను కోర్ ఆర్గ్యుమెంట్ ఏం మాట్లాడుతున్నాను అనేది మీరు చూడండి. అలిగేషన్ అనంటే అరెస్ట్ అయిపోతుందా? అలిగేషన్ అరెస్ట్ అయిపోయిందనంటే ఈ రాజకీయం అంతా జైలే. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు జైలుకు పోయి రావాలా?